సరే, ఈరోజు మనకి 9 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ టాపిక్ నేమ్, అది ఏ సబ్జెక్ట్కి సంబంధించి చెప్తాను, సో దట్ మీకు గుర్తుపెట్టుకోవడం అనేది ఈజీ అవుతుంది. సబ్జెక్ట్ వైజ్ సెగ్రిగేషన్ ఈజీ ఉంటుంది. ఫస్ట్ కామాఖ్య టెంపుల్, ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. అండ్ ఇక్కడ మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, హిస్టరీ కరెంట్ అఫైర్స్. ఈ మధ్యలో మనకి యూపీఎస్సీ 2024 ప్రిలిమ్స్లో హిస్టరీ, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇట్లాంటి హిస్టరీ కరెంట్ అఫైర్స్ అడిగారు. సెకండ్, ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్, ఇది మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్. ఇట్లాంటిది మన జనరల్ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే, ఇది ఏ మంత్రిత్వ శాఖ తీసుకుంది, లేకపోతే ఇది పైలట్ ప్రాజెక్ట్ పైన ఎక్కడ స్టార్ట్ అయింది అని క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇస్రోస్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్, ఇది మనకి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీకు రీయూజబుల్ అంటే ఏంది, అలానే జనరల్గా మనం లాంచ్ చేసేటటువంటి ఈ యొక్క లాంచింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజ్లో జనరల్గా ఏ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ యూజ్ చేస్తుంటాం. అలానే మనకి స్పేస్ ఎక్స్ వాళ్ళది ఉంది కదా, స్పేస్ ఎక్స్ ఇలాన్ మస్క్, దానికి ఉన్న దీనికి డిఫరెన్స్ ఏంటి, మీరు ఆ రేంజ్లో చదువుకోగలిగితే డెఫినెట్గా మీరు క్వశ్చన్ ట్యాకిల్ చేయడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, సంత్ కబీర్ దాస్, ఇది మరి కంప్లీట్గా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో తన యొక్క బర్త్ యానివర్సరీకి ప్రైమ్ మినిస్టర్ గారు విషయం చెప్పడం జరిగింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఎన్నవ మీటింగ్ జరిగింది అన్నదాంతో పాటు జిఎస్టీ కౌన్సిల్ యొక్క స్ట్రక్చర్, అలాంటి దీని యొక్క ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేస్తాం అనమాట. మరి మీరు గుర్తు తెచ్చుకొని ట్రై చేయండి, జిఎస్టీ అండ్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, అలానే జిఎస్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంది, ఆన్సర్ చేయండి. ఇంకా మీకు గుర్తుంటే కనుక జిఎస్టీ బిల్లు రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఈ యొక్క జిఎస్టీ బిల్లును ఆమోదించింది, అది గుర్తుంటే ఆన్సర్ చేయండి. నెక్స్ట్, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, ఈ యొక్క యునెస్కో వాళ్ళు గుర్తిస్తుంటారు. ఇప్పటివరకు మనకు ఇందులో ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటివరకు మన భారతదేశం నుంచి ఎన్ని ఈ యొక్క సిటీస్కి గుర్తింపు లభించింది, దాంతోపాటు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏ కేటగిరీలో లభిస్తుంది ఇట్లాంటి గుర్తింపు అన్నది. నెక్స్ట్, స్పోర్ట్స్, ఒలింపిక్ డే, స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఒలింపిక్స్, అలానే ఫస్ట్ ఒలింపిక్ డే ఎప్పుడు జరిగింది, ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ ఎప్పుడు, ఒలింపిక్ రింగ్స్ యొక్క విశిష్టత ఏంది డిస్కస్ చేస్తాం మనం. రాధాకృష్ణన్ కమిటీ, ఓకే ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్. ఎగ్జామ్ మనకి నీట్ ఎగ్జామ్ మనకి కాంట్రవర్సీ, నెట్ క్యాన్సిల్ అయిపోయింది, నీట్ పీజీ క్యాన్సిల్ అయిపోయింది. ఇట్లాంటి సందర్భంలో రాధాకృష్ణన్ కమిటీ ఇంపార్టెంట్ కమిటీలో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు. నెక్స్ట్, వరల్డ్ మెడికల్ అండ్ హెల్త్ గేమ్స్, ఇది కూడా స్పోర్ట్స్, ఇందులో మనకు ఇండియాకు వచ్చినటువంటి మెడల్స్ ఏంది, ఇది ఎక్కడ కండక్ట్ చేశారు, ఫస్ట్ గేమ్స్ ఎక్కడ కండక్ట్ అయింది. సో ఈ టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అనమాట ఈ వీడియోలో. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది, మీరు ఆల్రెడీ చదువుంటే కనుక మీరు గుర్తు తెచ్చుకుంటారు అనమాట. ఓకే, దాన్ని మనం కండిషనింగ్ ఆఫ్ ద మైండ్ అంటాం. సరే, కామాఖ్య టెంపుల్, ఫస్ట్ మనకి కామాఖ్య టెంపుల్ ఇమేజ్ చూసారనుకోండి మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకే, మనం చదివినాం కదా అని చెప్పేసి, ఇమేజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కామాఖ్య టెంపుల్ ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏ రాష్ట్రంలో ఉంది, అస్సాం రాష్ట్రంలో ఉంది. మీకు గుర్తుంటే కనుక నేను ఇదివరకు చెప్పాను, అస్సాం అనేది ఏరియా వైజ్ రెండవ అతిపెద్ద రాష్ట్రం నార్త్ ఈస్ట్, ఈశాన్య భారతదేశంలో. మరి ఏరియా వైజ్ అతిపెద్ద రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, మనకి అస్సాం ఈజ్ వెరీ పాపులర్ ఫర్ కజీరంగా నేషనల్ పార్క్, అక్కడ మనకి వన్ హార్న్ రైనోస్. ఓకే, సో పొబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా అక్కడే ఉంటుంది, అస్సాంలోనే. అక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, వన్ హార్న్ రైనోస్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సరే మరి కామాఖ్య టెంపుల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్న రీజన్ ఏంటంటే, ఇక్కడ మనకి అంబుబాచి మేళా అనేటటువంటిది జరుగుతుంది. ఈ ఫెస్టివల్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ కామాఖ్య దేవి యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ని ఒక సెలబ్రేట్ చేస్తూ జరుపుకునేటువంటి ఫెస్టివల్ అనమాట. ఈ కామాఖ్య టెంపుల్ ఎక్కడుంది మనకి, నీలాచల్ హిల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నీలాచల్ హిల్స్, దీన్ని మనము కామగిరి అని కూడా అనవచ్చు. నెక్స్ట్, దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు 16th సెంచరీలో ఎవరంటే కోచ్ డినాసిటీ. ఒరిజినల్గా టెంపుల్ని డిస్ట్రాయ్ చేసింది కాలాపహర్. మొన్న ఇలాంటిది మనం నలంద యూనివర్సిటీలో డిస్కస్ చేసాం. నలంద యూనివర్సిటీ మనకి ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ టైంలో డిస్ట్రాయ్ అయింది, తర్వాత మళ్ళీ దాన్ని రెనోవేషన్ జరిగిందని చెప్పాను కదా ఇప్పుడు రీసెంట్గా. నెక్స్ట్, మనకి ఈ శక్తిపీఠాలు పార్వతికి సంబంధించినటువంటి 52 శక్తిపీఠాల్లో ఇది ఒక రకమైనటువంటి శక్తిపీఠం. ఇక్కడ మనకి తాంత్రిక్ వర్షిప్ హిందూ రిలీజన్లో తాంత్రిక్ వర్షిప్ అనేది ఒక టైప్ అనమాట. అది ఇక్కడ మనకి స్టార్ట్ అయింది, మనకి సెంటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఆరియన్ కమ్యూనిటీ, నాన్ ఆరియన్ కమ్యూనిటీ ఇద్దరికి కూడా ఇది కామన్ టెంపుల్. కామాఖ్య టెంపుల్ వచ్చేసేసి ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. కామాఖ్య టెంపుల్, ఈ యొక్క కామాఖ్య టెంపుల్ ఏ మేళా జరుగుతుంది, కామాఖ్య టెంపుల్ అంబుబాచి మేళా. నిన్నటి వీడియోలో మనము యొక్క హెమిక్స్ ఫెస్టివల్ గురించి మాట్లాడుకున్నాం, లడాక్, అదొక ఆర్ట్ అండ్ కల్చర్. అలానే కామాఖ్య టెంపుల్ ఏ హిల్స్ పైన ఉంది మనకి,
నీలాక్షర్ హిల్స్ పైన ఉంది. కోచ్ డినాసిటీ టైంలో వీళ్ళు దీన్ని రెనోవేషన్ చేయడం జరిగింది. డిస్ట్రక్ట్ చేసింది కాలపహర్. 52 శక్తిపీఠాలు ఇది ఒక శక్తిపీఠం. అలానే తాంత్రిక్ వర్క్షాప్ వర్షిప్ ఏదైతే ఉందో, తాంత్రిక పూజలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మేజర్ సెంటర్ అని చెప్పొచ్చు. ఇది ఆర్యన్కి నాన్ ఆర్యన్కి మధ్యలో ఇది కామన్ ప్రాక్టీస్ అని కూడా ఈ యొక్క టెంపుల్ కానీ ఈ యొక్క అంబుబాచి మేళా కానీ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్, ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు అనమాట. మరి ప్రభుత్వం మనకి ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ మనం చేసినప్పుడు మీకు గుర్తుండాలి ఏంటంటే ఫస్ట్ మనం ఫ్లైట్లో ట్రావెల్ చేసేది 2 టైప్స్ ఆఫ్ ట్రావెల్ ఉంటుంది. డొమెస్టిక్ ట్రావెల్, ఇంటర్నేషనల్ ట్రావెల్. డొమెస్టిక్ ట్రావెల్ అంటే విత్ ఇన్ ఇండియాలోనే. ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటే మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు. జనరల్గా మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఈ యొక్క చెకింగ్ ఇవన్నీ కూడా లేట్ అవుతుంటుంది అప్పుడప్పుడు. దాన్ని ఫాస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. దీని పేరేంటే FTI TTP అంటే ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్స్ ప్రోగ్రామ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మొదటి దశలోనే ఉంది. ఇప్పుడు ఇది ఇండియన్స్కి, దాంతోపాటు భారత ఆరిజిన్ ఎవరైతే ఉంటారో అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్. ఫారినర్స్కి ఇది ఫస్ట్ ఇప్పుడు అప్లికబుల్ కాదు. మనకి ఎగ్జామ్లో దీని నుంచి క్వశ్చన్ ఎలా అడగవచ్చు. ఫస్ట్ ఇది ఏ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది? పాస్పోర్ట్ అంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి హోమ్ అఫైర్స్. మరి పాస్పోర్ట్ అంటున్నాం కాబట్టి పాస్పోర్ట్ యొక్క స్ట్రెంత్ ప్రకారం ఇచ్చేటటువంటి హ్యాండ్లీ ఇండెక్స్, రీసెంట్ యొక్క హ్యాండ్లీ ఇండెక్స్లో మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంతో చెప్పడానికి ట్రై చేయండి. సరే, ఇది మనకి ఎక్స్పెరిమెంట్గా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసాం? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ. దాని తర్వాత మనకి ఈ యొక్క 21 మేజర్ ఎయిర్పోర్ట్స్లో కూడా ఇది లాంచ్ అవబోతుంది. దీనివల్ల ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ బెనిఫిట్ అవుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డొమెస్టిక్ కాదు, ఇంటర్నేషనల్ ట్రావెలర్. ఓకే, వాళ్ళ యొక్క టైం అనేది తగ్గుతుంది అనమాట. ఫస్ట్ ఇది ఎవరెవరికి అందుబాటులోకి వస్తుంది? ఇండియన్స్కి, దాంతోపాటు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా OCI కార్డు ఉన్నటువంటి వాళ్ళకి. ఇది ఫారినర్స్కి సెకండ్ ఫేజ్లో అవైలబుల్లోకి వస్తుంది. సరే, మరి ఇప్పుడు సివిల్ ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరో చెప్పడానికి ట్రై చేయండి. హూ ఇస్ ద యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్? ఇది మనకి టాపిక్ నెంబర్ 2. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3. ఇక మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు వింగ్స్తో ఉన్నటువంటి ఇక రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ని చూడవచ్చు మీరు. అసలు ఈ రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ అంటే ఏంది? వెహికల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే శాటిలైట్ పంపించేటప్పుడు మనం యూజ్ చేసేటటువంటి వెహికల్ ఉంటుంది కదా, దాన్ని మనం లాంచ్ వెహికల్ అంటారు అనమాట. లాంచ్ వెహికల్ అంటే మనం శాటిలైట్లు లాంచ్ చేస్తుంటాం కాబట్టి ఇలాంటి లాంచ్ వెహికల్స్ మనకి PSLV అని ఒకటి, GSLV అని ఇలాంటి కొన్ని లాంచ్ వెహికల్స్ ఉంటాయి. PSLV అయితే కనుక పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని, GSLV అయితే కనుక జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నది ఏంటంటే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అంటే ఏంటంటే మీకు ఈజీగా అర్థం కావడానికి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంచింగ్ వెహికల్లో 2 స్టేజెస్ ఉన్నాయనుకోండి. పుష్పక్లో 2 స్టేజెస్. ఈ సెకండ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఇది దీని నుంచి విడిపోయిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత విడిపోయిన తర్వాత ఇది మనకి ల్యాండ్ అవుతుంది అనమాట ప్రాపర్గా. ఓకే, ఇది మనకి హారిజంటల్గా ల్యాండ్ అయిపోతుంది. ఇలా ల్యాండ్ అయిపోతుంది. అలా ల్యాండ్ అయినటువంటిది ఇలా అన్నమాట. ఇలా ల్యాండ్ అయిపోతుంది. ల్యాండ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది? ల్యాండ్ అవ్వడం వల్ల దీన్ని మళ్ళీ నెక్స్ట్ మనం శాటిలైట్ లాంచ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అనమాట. రీయూజబుల్ అంటే లాంచ్ వెహికల్, వాహక నౌకని మళ్ళీ మనం యూజ్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటాం? రీయూజబుల్. ఈ రీయూజబుల్ దాంట్లో కొన్నిసార్లు 1వ దశ రీయూజ్ చేసుకోవస్తుంది, కొన్నిసార్లు 2వ దశ కూడా రీయూజ్ చేసుకోవచ్చు. టెక్నాలజీ పెరిగినా కొద్దీ మొత్తం వెహికల్ని కూడా రీయూజ్ చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు SpaceX వాళ్ళు రీసెంట్గా ఎక్స్పెరిమెంట్ చేశారు. సరే, ఫస్ట్ ఇది ఏ సంస్థకు సంబంధించింది? ఇస్రో వాళ్ళు కంప్లీట్ చేశారు. పాయింట్ నెంబర్ 1 ఇస్రో. ఓకే, నెక్స్ట్ ఇది ఎన్నవ ఎక్స్పెరిమెంట్? ఈ యొక్క రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ 3వ ఎక్స్పెరిమెంట్. థర్డ్ రీయూజబుల్ లాంచింగ్ వెహికల్. మరి ఫస్ట్ రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ ఎప్పుడు చేశారు? 2016లో, సెకండ్ 2023లో, థర్డ్ 2024లో. ఇది థర్డ్ రీయూజబుల్ లాంచింగ్ వెహికల్. ఓకేనా? సరే, ఈ యొక్క రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ ఎక్స్పెరిమెంట్ పేరు? పుష్పక్. రీయూజబుల్ లాంచింగ్ ఎక్స్పెరిమెంటల్ పేరు పుష్పక్. దీన్ని ఎక్కడ టెస్ట్ చేశారు? ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ చిత్రదుర్గ, కర్ణాటక. కొన్నిసార్లు ఎగ్జామ్లో ఇది కూడా అడుగుతుంటారు. ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ చిత్రదుర్గ, కర్ణాటక. నార్మల్గా మనం ఇస్రో యూజ్ చేసేటటువంటి PSLVలో కానీ GSLVలో కానీ మనకు 3 స్టేజ్ రాకెట్ అనుకోండి. అంటే రాకెట్లో 3 స్టేజ్లు ఉంటాయి కనుక ఫస్ట్ స్టేజ్ ఏది ఉంటుందంటే మనకి లోవర్ స్టేజ్లో ఎప్పుడైనా సరే సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. అదే GSLVలో అయితే కనుక మనకి 4 లిక్విడ్ బూస్టర్స్ ఉంటాయి అనమాట. GSLV అయితే 4 లిక్విడ్ బూస్టర్స్, PSLV అయితే కనుక సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో మనకి లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఉండేటటువంటి ఇంజన్ ఏంది? వికాస్ ఇంజన్.
ఉండేటటువంటి ఇంజన్ వికాస్ ఇంజన్. థర్డ్ లాస్ట్ దాంట్లో మనకి క్రయోజనిక్ ఇంజన్ ఉంటుంది. ఈ టెక్నాలజీ మన దగ్గర లేకుండే చాలా రోజుల వరకు, తర్వాత డెవలప్ చేసుకున్నాం. క్రయోజనిక్ ఇంజన్ అంటే ఏమేమి ఉంటుంది మనకి ఇక్కడ? లిక్విడ్ ఆక్సిజన్, దాంతోపాటు లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ దాంతోపాటు లిక్విడ్ హైడ్రోజన్ ఉంటుంది క్రయోజనిక్ ఇంజన్ అంటే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి మీకు గుర్తుంటే మనకి నంబి నారాయణ్ మూవీ చూశారు కదా, అందులో నంబి నారాయణ్ ఏ ఫ్యూయల్ పైన వర్క్ చేస్తుంటారు, అలానే అబ్దుల్ కలాం గారు ఏ ఫ్యూయల్ పైన వర్క్ చేస్తుంటారు? మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు సినిమా చూసిన వాళ్ళు, సినిమా చూడని వాళ్ళు నేను రైట్ ఆన్సర్ని ఖచ్చితంగా లైక్ చేస్తాను, అదే రైట్ ఆన్సర్ అనమాట. అలానే మనకి ఆర్ఎస్ఎల్వీలో మరి ఇప్పుడు మనం యూజ్ చేసేటువంటి పుష్పక్లో ఎన్ని స్టేజ్లు ఉన్నాయి? నార్మల్గా 3 స్టేజ్లు అన్నాం కదా, పుష్పక్లో 2 స్టేజ్లు ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనకి ఈ ఫస్ట్ స్టేజ్ విడిపోతుంది. ఈ విడిపోయిన తర్వాత ఇది ఎర్త్ అట్మాస్ఫియర్లోకి నేను మీకు ఇందాక చెప్పినట్టు రీఎంటర్ అయిపోయి మనం ఎక్కడ కావాలనుకుంటున్నామో అక్కడ ఇది మనకి ల్యాండ్ అవుతుంది అనమాట. ల్యాండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ల్యాండ్ అవ్వడం వల్ల దీన్ని ఫ్యూచర్లో మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అంటే మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది కదా, అవునా కదా? ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది 80% ఆఫ్ ద కాస్ట్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట ప్రజెంట్ కాస్ట్తో కంపేర్ చేసినప్పుడు. ఇంకొకటి మీకోసం వాల్యూ అడిషన్. ఈ వాల్యూ అడిషన్ ఏంటంటే ఇప్పుడు మీరు దీన్ని అమెరికాలో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి స్పేస్ ఎక్స్తో కంపేర్ చేద్దాం. ఓకే, ఇది వేరే కంప్లీట్గా డిఫరెంట్ న్యూస్లో వచ్చింది, కాకపోతే మీకు యూస్ఫుల్ అవుతుందని కామెంట్ ఇక్కడ నేను మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను. స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క ఫాల్కన్ 9 కూడా ఇలానే వాళ్ళు ల్యాండ్ అయింది, కాకపోతే వాళ్ళది వర్టికల్గా ల్యాండ్ అవుతుంది. మన పుష్పక్ మాత్రం హారిజంటల్గా ల్యాండ్ అవుతుంది. ఇక వింగ్స్ ఉన్నాయి కాబట్టి హారిజంటల్గా ల్యాండ్ అవుతుంది, వాళ్ళ వర్టికల్గా ల్యాండ్ అవుతుంది అనమాట. దట్ ఇస్ ద డిఫరెన్స్. స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క రాకెట్ పేరు ఏం పేరు? ఫాల్కన్ 9. అది కూడా మనం వేరే టాపిక్లో కవర్ చేస్తాం. ఇది మనకు ఓవరాల్గా ఇస్రో వాళ్ళ యొక్క రీయూజబుల్ లాంచింగ్ వెహికల్, దీని పేరు పుష్పక్. ఎన్నవ ఎక్స్పెరిమెంట్ చేశారు? 3rd ఎక్స్పెరిమెంట్ చేశారు. చేసింది ఎవరు? ఇస్రో. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ పేరు పుష్పక్. ఎక్కడ జరిగింది? చిత్రదుర్గ, కర్ణాటకలో. నార్మల్గా మనకి యూజ్ చేసేటటువంటి లాంచింగ్ వెహికల్లో మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ సాలిడ్, సెకండ్ లిక్విడ్, థర్డ్ క్రయోజనిక్. క్రయోజనిక్లో మనకి లిక్విడ్ హైడ్రోజన్, దాంతోపాటు లిక్విడ్ ఆక్సిజన్, ఇవి 2 వాడతారు. నెక్స్ట్ ఈ 2 స్టేజెస్లో మనకి ఏ స్టేజ్ మన కింద మళ్ళీ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవుతుంది? ఫస్ట్ స్టేజ్ అనేది మనకి సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది మనకి స్పేస్ ఎక్స్ వల్ల ఇలాంటి రాకెట్ ఏంది మనకి? ఫాల్కన్ ఇది మనకి వర్టికల్గా ల్యాండ్ అవుద్ది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఈ యొక్క సంత్ కబీర్ గారి గురించి. సంత్ కబీర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ గారు విజిట్ చేయడం జరిగింది. సంత్ కబీర్ మన క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే తను ఏ ప్రిన్సిపల్ని తను ప్రచారం చేసాడని రావచ్చు, లేదా తనకు సంబంధించినటువంటి లిటరేచర్ అయినా రావచ్చు, లేదా తనను ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి గురువు ఎవరైనా, ఇట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు మనకి. ఓకేనా? సరే, మనకి సంత్ కబీర్ తన యొక్క బర్త్ యానివర్సరీగా సందర్భంగా, సంత్ కబీర్ గారి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా మన ప్రధాని గారు యొక్క విష్ చేయడం జరిగింది. 1398 to 1518 అంటే ఈ సందర్భంలో మనకి ఢిల్లీ సుల్తానేట్స్ ఉంటారు ఎక్కువగా జనరల్గా మీకు. ఓకే, ఖిల్జీ డినాసిటీ, దాంతోపాటు మనకి సయ్యద్ డినాసిటీ అండ్ లోడీ డినాసిటీ. ఈ సందర్భంలో లోడీ డినాసిటీ మనకి 1526 వరకు కదా. సో అలా అనమాట. ఫస్ట్ తనకి సంత్ కబీర్ గారు మనకి హిందూగా పుట్టిన తర్వాత తను పెరిగింది ఈ యొక్క ముస్లిం వీవర్ ఫ్యామిలీ, ముస్లిం ఫ్యామిలీలో పెరగడం జరిగింది. నెక్స్ట్ తనకు భక్తి మూమెంట్ని పాసిబుల్గా తనను అట్రాక్ట్ చేసిన గురూజీ ఎవరు? రామానంద. మరి తను ప్రచారం చేసినటువంటి యొక్క మనకి కబీర్ దాస్ గారు ప్రచారం చేసినటువంటి యొక్క ప్రిన్సిపల్ ఏంది? నిర్గుణ. అంటే దేవుడికి గుణం, అంటే దేవుడికి ఫామ్ అంటే అవతారం లేదు అని చెప్పేసి, అంటే దేవుడు మనకి అన్ని రూపాల్లో ఉంటాడు అని చెప్పేసి. ఓకేనా? తన యొక్క లిటరేచర్ వర్క్స్ ప్రధానంగా బిజక్, దీన్ని మనం కబీర్ పంత్ అంటాం, అలానే గ్రంథావళి, దీన్ని దాదూ పంత్ అంటాం. దాంతోపాటు ఆది గ్రంథ్ సాహిబ్లో కూడా కొన్ని ఈ యొక్క కంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, బిజక్, కబీర్ పంత్, గ్రంథావళి, దాదూ పంత్, దాంతోపాటు ఆది గ్రంథ్ సాహిబ్. ఓకే, తన యొక్క లిటరేచర్. నెక్స్ట్ లాంగ్వేజెస్ సంత్ భాష, ఇది మనకి నిర్గుణ పోయెట్స్ వాడుతుంటారు సంత్ భాష అనేది. అలానే ఉలద్ బన్సీ. ఓకే, ఉలద్ బన్సీ ఇది మనకి యొక్క అప్సైడ్ డౌన్ అనమాట, అంటే ఉల్టా రాస్తారనమాట. సో బట్ మీకు ఇంత డీటెయిల్గా అవసరం లేదు, బట్ చెప్తున్నాను, తర్వాత ఈ నోట్స్ అనేవి చదువుకోవచ్చు. మరి తనను ఒక దేవుని యొక్క విగ్రహారాధన ఏదైతే ఉందో, ఐడియల్ వర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యతిరేకించాడు అనమాట, అపోజ్డ్ ద ఐడియల్ వర్షిప్. నెక్స్ట్ తను ప్రధానంగా వ్యాప్తి చెందించినటువంటి సిద్ధాంతాలు ఏంది? దేవుడు ఒకడే, దాంతోపాటు ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, అందరూ మానవులు కూడా సమానమైనటువంటి స్థాయి అని చెప్పేసి. ఇది మనకు ఓవరాల్గా సంత్ కబీర్ దాస్ గారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఏం మాట్లాడుకున్నాం మనం? 1398 to 1518. అలానే సంత్ కబీర్ దాస్ తను హిందూగా పుట్టారు, ముస్లిం ఫ్యామిలీలో పెరగడం జరిగింది. తను ప్రచారం చేసింది నిర్గుణ, తన ఇన్ఫ్లుయెన్స్ అయింది రామానంద వల్ల. తన యొక్క లిటరేచర్ వర్క్స్ ఏమేమి ఉన్నాయి, దాని తర్వాత మనం డిస్కస్ చేసింది తను ప్రపోజ్ చేసినటువంటి లాంగ్వేజెస్,
తను అపోజ్ చేసింది ఏంటి, అలానే తను ప్రీచ్ చేసినటువంటి ఐడియల్స్ ఇవేంటి, ఇవి మనం డిస్కస్ చేసామన్నమాట. నెక్స్ట్ 5th వన్ జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ యొక్క సమావేశం జరిగింది రీసెంట్గా. సరే, ఎన్నవ సమావేశం అనేది మనకి ఫ్యాక్చువల్ క్వశ్చన్, బట్ జిఎస్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంది, అలానే జిఎస్టీకి చైర్మన్గా ఎవరు వివరిస్తారు, జిఎస్టీ కౌన్సిల్లో పర్మనెంట్ ఇన్వైట్ ఎవరు, జిఎస్టీ కౌన్సిల్ యొక్క జిఎస్టీ సెక్రటరీగా ఎవరు పనిచేస్తారు, జిఎస్టీలో మొత్తం ఓటింగ్ ఎంత ఉంటుంది, కేంద్రానికి ఎంత ఉంటుంది, రాష్ట్రానికి ఎంత ఉంటుంది, ఈ టాపిక్స్ అనేవి మనం కవర్ చేయాలి యాజ్ అన్ ఆస్పిరెంట్గా. ఓకేనా. ఫస్ట్ జిఎస్టీ కౌన్సిల్ యొక్క మీటింగ్ జరిగింది కదా, ఎన్నవ మీటింగ్ జరిగింది, 53వ మీటింగ్ జరిగింది. మరి జిఎస్టీ కౌన్సిల్ని ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేశారో ఆర్టికల్ 279A కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఇంక్లూడ్ చేశాం, 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని ప్రతిపాదించింది ప్రెసిడెంట్. దీనికి చైర్పర్సన్ ఫినాన్స్ మినిస్టర్. వైస్ చైర్పర్సన్ని ఎవరు నియమిస్తారు, వైస్ చైర్పర్సన్గా రాష్ట్రాల యొక్క ఫినాన్స్ మినిస్టర్స్ ఉంటారు కదా జిఎస్టీ కౌన్సిల్లో, అన్ని రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులు కలిసి ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు జిఎస్టీ కౌన్సిల్కి. మరి జిఎస్టీ కౌన్సిల్లో సభ్యులు ఎవరెవరు ఉంటారు, ఫినాన్స్ మినిస్టర్ ఏమో చైర్మన్ ఉంటారు కదా, సభ్యులు ఎవరంటే ఈ యొక్క యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ అంటే కేంద్ర మనకి సహాయక మంత్రి ఉంటారు కదా, కేంద్ర ఆర్థిక వ్యవహారాల సహాయక మంత్రి ఉంటారు కదా, తను ఉంటారు. దాంతోపాటు వివిధ రాష్ట్రాల యొక్క రెవెన్యూ మినిస్టర్లు కానీ లేదా ఆ రాష్ట్రాల యొక్క ఆర్థిక శాఖ మంత్రులు కానీ ఆ స్టేట్ గవర్నమెంట్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుందో వాళ్ళు రిప్రజెంట్ ఉంటారు జనరల్గా, ఫినాన్స్ లేదా రెవెన్యూ మినిస్టర్. ఓకేనా. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది, ఏ వస్తువుకి ఎంత జిఎస్టీ స్లాబ్ ఉండాలని ఈ యొక్క రికమెండ్ చేసేది జిఎస్టీ కౌన్సిల్. ఓకే, జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్ చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ డిసిషన్ ఓటింగ్ ఎలా ఉంటుందని చెప్తాను. ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్కి పర్మనెంట్ ఇన్వైటీస్ ఎవరు, పర్మనెంట్ ఇన్వైటీస్ ఎవరంటే మనకి సిటీబీటీ, మనకి సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ సిబిఐసి, వీళ్ళు పర్మనెంట్ ఓటింగ్. తను సిబిఐసికి ఎవరైతే చైర్మన్ ఉంటారో తను పర్మనెంట్ ఓటు హక్కును కలిగి ఉంటాడు. తనకి పర్మనెంట్ ఇన్వైటీ, తనకు ఓటు హక్కు మాత్రం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్ ఇన్వైటీ అంటే శాశ్వత ఆహ్వానితుడు వితౌట్ ఓటింగ్ పవర్. నెక్స్ట్ మరి దీనికి ఎక్స్ అఫీషియల్ సెక్రటరీ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రెవెన్యూ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆ రెవెన్యూ సెక్రటరీ ఆటోమేటిక్గా జిఎస్టీ కౌన్సిల్కి సెక్రటరీగా పనిచేస్తారు. ఎక్స్ అఫీషియల్ అంటే ఒక పదవి వల్ల ఇంకో పదవి రావడం అనేది. ఓటింగ్ జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాలు 3/4 ఓటింగ్తో తీసుకుంటారు, అంటే 3/4 వంతు మంది యాక్సెప్ట్ చేయాలి. మరి ఇందులో కేంద్రానికి ఉన్నటువంటి ఓటు ఎంత, కేంద్రానికి ఉన్నటువంటి ఓటు మనకి 1/3 కేంద్రానికి ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఓట్ వాల్యూ. స్టేట్ రాష్ట్రాలకు ఉన్నటువంటి వాల్యూ ఎంత, 2/3 2/3 వంతు రాష్ట్రాలకు ఉన్నటువంటి ఓటింగ్. మరి జిఎస్టీ కౌన్సిల్ యొక్క కోరం ఎంత, 50%. అంటే మొత్తంలో మనకి 50% వస్తేనే మనకి జిఎస్టీ కౌన్సిల్లో ఒక సమావేశం జరుగుతుంది అనమాట. సరే, మరి ఈ యొక్క గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ కౌన్సిల్ ఎన్నవ జిఎస్టీ కౌన్సిల్ జరిగింది, 53వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. జిఎస్టీ కౌన్సిల్ మనం ఏ ఆర్టికల్లో ఇంక్లూడ్ చేసాం, ఆర్టికల్ 279. ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. జిఎస్టీ కౌన్సిల్ని అపాయింట్ చేసింది ప్రెసిడెంట్, చైర్పర్సన్ ఫినాన్స్ మినిస్టర్, మెంబర్స్ మనకి ఆర్థిక శాఖ సహాయక మంత్రి, దాంతోపాటు వివిధ రాష్ట్రాల యొక్క ఫినాన్స్ మినిస్టర్స్. వీళ్ళు జిఎస్టీ ఏ వస్తువులు ఏ స్లాబ్లు ఉండాలని రికమెండ్ చేస్తారు. పర్మనెంట్ ఇన్వైటీస్ ఎవరు, ఓటింగ్ లేకుండా మనకి సిబిఐసి యొక్క చైర్మన్. ఎక్స్ అఫీషియల్ సెక్రటరీ ఎవరు, యూనియన్ రెవెన్యూ సెక్రటరీ, ఎక్స్ అఫీషియల్ సెక్రటరీ. జిఎస్టీ ఓటింగ్ నిర్ణయాలని మనకి 3/4 తీసుకుంటాం. కోరం ఎంత, 50%. కేంద్రం యొక్క వాటా అంటే ఓటింగ్లో 1/3, మనకి రాష్ట్రాలది 2/3. నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. మనకి యునెస్కో వాళ్ళు ఈ యొక్క యునెస్కో మెంబర్ ఆఫ్ ద క్రియేటివ్ సిటీస్. క్రియేటివ్ అంటే ఏ సిటీలోనైతే కనుక ఒక క్రియేటివిటీ ఎక్కువ ఉంటుందో, అంటే అది మ్యూజిక్లో కావచ్చు లేదా సైన్స్లో కావచ్చు, వేటిలో చూద్దాం మనం. యునెస్కో వాళ్ళు అవార్డు ఇస్తారనమాట. ఇండియా నుంచి ఎవరికి ఇప్పుడు మళ్ళీ ఏ సిటీకి వచ్చింది, మనకి కోజికోడ్ అవార్డు వచ్చిందనమాట. సిటీ ఆఫ్ లిటరేచర్ చూద్దాం ఒకసారి. మీకు ఎగ్జామ్లో ఎవరు ఏమడగొచ్చు అంటే కనుక ఇది ఏ కేటగిరీలో అవార్డు ఇస్తారని అడగొచ్చు, లేదా ఇండియా నుంచి అవార్డు ఏ సిటీస్కి ఏ కేటగిరీ. మరొకవేళ ఇండియా నుంచి హైదరాబాద్కి వచ్చిందా ఏదైనా కేటగిరీలో, ఈ కేటగిరీలో మన హైదరాబాద్ ఉందా, ఉంటే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకేనా, నేను చెప్తాను ఇప్పుడు ఎలాగూ. నెక్స్ట్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ కోజికోడ్ నార్త్ కేరళలో ఉన్నటువంటి కోజికోడ్కి ఈ యొక్క యునెస్కో వాళ్ళు ఒక రికగ్నైజేషన్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఇండియాస్ ఫస్ట్ సిటీ ఆఫ్ లిటరేచర్. మన ఇండియాలో యునెస్కో చేత గుర్తింపబడినటువంటి ఫస్ట్ సిటీ ఆఫ్ లిటరేచర్. ఏ ప్రోగ్రాంలో భాగంగా
ఈ యొక్క యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో భాగంగా యునెస్కో వాళ్ళు క్రియేటివ్ సిటీస్ అన్న నెట్వర్క్ ఉంది కదా, అందులో భాగంగా దీన్ని ఈ యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ క్రియేట్ చేసింది ఎప్పుడు 2004. దీని ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే వివిధ సిటీస్లో ఉన్నటువంటి క్రియేటివ్ వాల్యూస్ని ఎంకరేజ్ చేసి ఆ సిటీస్ మధ్యలో కోఆపరేషన్ని ప్రమోట్ చేయడం, అదే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సిటీస్ని ఇప్పటివరకు రికగ్నైజ్ చేశారు? అరౌండ్ 300 సిటీస్ని ఇప్పటివరకు రికగ్నైజ్ చేశారు. ఎన్ని కేటగిరీస్లో? 7 కేటగిరీస్: క్రాఫ్ట్, ఫోక్ ఆర్ట్, మీడియా ఆర్ట్, ఫిలిం డిజైన్, గ్యాస్ట్రానమీ, లిటరేచర్ అండ్ మ్యూజిక్. ఈ గ్యాస్ట్రానమీ కేటగిరీలోనే హైదరాబాద్ కూడా ఎంపికైంది. చూద్దాం ఒకసారి. ఇండియా నుంచి లిటరేచర్లో ఇప్పటివరకు ఏది కూడా సెలెక్ట్ అవ్వలేదు. కోజికోడ్ ఫస్ట్. మరి ప్రతిపాదనలను ఇండియా నుంచి ఏ మినిస్ట్రీ పంపిస్తారు? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వీళ్ళు పంపిస్తారన్నమాట ఈ ప్రతిపాదనలు. మరి ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో మనకి సెంట్రల్ మినిస్టర్ ఫర్ కల్చర్ ఎవరు? ఆన్సర్ ఏదైనా ట్రై చేయండి. సరే, ఇండియాలో ఇదివరకు శ్రీనగర్, జైపూర్ ఇవి క్రాఫ్ట్, దాంతోపాటు ఫోక్ ఆర్ట్ కేటగిరీలో నామినేట్ అయినాయి. ముంబై నుంచి ఫిలిం కేటగిరీ తెలుసు మనకు పాపులర్. చెన్నై, గ్వాలియర్, వారణాసి నార్త్, గ్వాలియర్, దాంతోపాటు చెన్నై ఇవి మనకి మ్యూజిక్ కేటగిరీ. చెన్నై మ్యూజిక్ చాలా ఫేమస్. హైదరాబాద్ మనకి గ్యాస్ట్రానమీ కేటగిరీ, అంటే మనకి ఈ యొక్క గ్యాస్ట్రానమీ అంటే స్టమక్ ఇంటెస్టైన్, మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా, జీర్ణ వ్యవస్థ, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చాలా పాపులర్ అని చెప్పేసి అవార్డు హైదరాబాద్కి ఇచ్చారనమాట. సరే, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఇది ఎప్పుడు స్థాపించబడింది? 2004. ఫస్ట్ టైం ఇండియాలో ఏ సిటీకి లిటరేచర్ పరంగా అవార్డు వచ్చింది మనకి, అంటే రికగ్నేషన్ వచ్చింది లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? కోజికోడ్. నెక్స్ట్, ఇది ఎన్ని కేటగిరీలో ఇస్తారు? 7 కేటగిరీస్లో ఇస్తారు. అలానే ఇండియాలో ఏ సిటీస్కి ఏ కేటగిరీలో అవార్డు వచ్చిందో మనం ఆల్రెడీ చెక్ చేసాం. నెక్స్ట్, ప్యారిస్ 2024. మనం ఈరోజు 7th టాపిక్ ఒలింపిక్ డే గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మనం ఒలింపిక్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 23rd జూన్. 23rd జూన్ని మనం ఎవ్రీ ఇయర్ ఒలింపిక్ డేగా జరుపుకుంటాం అనమాట. ఎందుకోసం? ఎందుకంటే ఆ రోజు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసి అనేది ఏర్పడింది. ఈ ఐఓసి ఏర్పడిన తర్వాత ప్రాచీన ఒలింపిక్స్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆధునిక ఒలింపిక్స్ అనేది వీళ్ళు రివైవ్ చేశారనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1884. ఆధునిక ఒలింపిక్స్ అంటే మోడర్న్ ఒలింపిక్స్ వీళ్ళు ప్యారిస్లో 1884లో మళ్ళీ రివైవ్ చేశారు. ఇప్పుడు మనం జరగబోతుంది అన్నది 33rd 33వ సమ్మర్ ఒలింపిక్స్. ఎక్కడ జరగబోతుంది? ప్యారిస్. 26 జూలై నుంచి 11th ఆగస్ట్ మధ్యలో. ఈసారి థీమ్ ఏంది మనకి ప్యారిస్ ఒలింపిక్స్కి? లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. ప్యారిస్ ఒలింపిక్స్ థీమ్. ఫస్ట్ ఒలింపిక్ డే 1948లో మనం జరుపుకున్నాము. అలానే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నేను మీకు ఇందాక చెప్పినట్టు 1894లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 1894లో ఫామ్ అయింది. మోడర్న్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 1884లో స్టార్ట్ అయింది. కమిటీ 10 years తర్వాత 1894లో ఫామ్ అయింది. అలానే మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ జరిగింది 1896. మోడర్న్ ఒలింపిక్ గేమ్ని మళ్ళీ రివైవ్ చేయాలని ఏ ఒలింపిక్స్లో డిసైడ్ చేశారు? 1884లో డిసైడ్ చేశారు. కమిటీ ఫామ్ అయింది 1894. ఒలింపిక్స్ జరిగింది 1896 గ్రీస్లో జరిగినటువంటి ఒలింపిక్స్. ఈ యొక్క ఒలింపిక్స్లో రింగ్స్ ఉంటాయి కదా, ఈ యొక్క ఒలింపిక్ రింగ్స్ ఇవన్నీ కూడా వివిధ ఖండాలను సూచిస్తుంది అనమాట. ఏ రింగ్ ఏ కాంటినెంట్ అన్నటువంటి రూల్ ఏం లేదు దానికి. మళ్ళీ బ్లాక్ అంటే ఆఫ్రికా, వైట్ అంటే నార్త్ అమెరికా, అట్లాంటిదేం లేదనమాట. ఈ ఒలింపిక్ రింగ్స్ని డిజైన్ చేసింది ఎవరు? పియరీ డి కుబర్టీన్ 1913. ఈసారి ఒలింపిక్ జరగబోతున్నాయి కాబట్టి ఈసారి జరగబోయేటటువంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఇది ఇంపార్టెంట్. ఇందులో ఏ కలర్స్ ఉంటాయి? బ్లూ, ఎల్లో, బ్లాక్, గ్రీన్, రెడ్ అండ్ వైట్. ఓకే, బ్లూ, ఎల్లో, గ్రీన్, బ్లాక్, రెడ్. మనకి బ్లాక్ అండ్ వైట్, దాంతోపాటు మనకి బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్. ఓకే, చెక్ చేసుకోండి. మీరు వీలైతే ఏదైనా ఒక మంచి యాక్రోనిమ్ డిజైన్ చేయండి, మీరు కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. చెక్ చేస్తాను నేను కూడా. ఇది ఏ కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది? ఏషియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్, ఓషియానా. అంటే ఇక్కడ మనకి ఆర్టిక్, అంటార్టిక్ అనేది ఉందా? లేదు. అది కూడా అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి మీరు. ఓకేనా? సరే, క్విక్ రివిజన్. ఒలింపిక్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాం మనం? 23rd జూన్. దేనికి రెస్పాన్స్గా? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏర్పడినటువంటి సందర్భంలో. మరి ఒలింపిక్స్ మనం రివైవ్ మళ్ళీ పునరుద్ధరించాలని ఎప్పుడు డిసైడ్ చేసాం? 1884లో. 33rd ఇప్పుడు జరగబోయే 33వ ఒలింపిక్స్ ఎక్కడ? ప్యారిస్. దీని యొక్క థీమ్ ఏంది? లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. ఒలింపిక్స్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయిందో కూడా మనం చెక్ చేయడం జరిగింది. రింగ్స్ ఆఫ్ ద ఒలింపిక్స్ దీన్ని డిజైన్ చేసింది ఎవరు? పియరీ డి కుబర్టీన్ 1913లో. కలర్స్ ఇది ఏ కాంటినెంట్ని సూచిస్తుందో కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, డాక్టర్ రాధాకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది ఏ సందర్భంలో అంటే రీసెంట్గా మనకు కొన్ని కాంట్రవర్సీస్ వస్తున్నాయి. నెట్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్,
నీట్ పీజీ ఎగ్జామ్. నీట్ పీజీ ఎగ్జామ్ వాయిదా పడింది. నీట్ యూజీ ఎగ్జామ్, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది ఇప్పటికి ఇంకా కాంట్రవర్సీలోనే ఉంది. కాబట్టి వీటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి కోసమని చెప్పేసి మాజీ ఇస్రో శాస్త్రవేత్త అయినటువంటి కె రాధాకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు? యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్. మరి చెప్పండి స్టూడెంట్స్, హూ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్? మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ చేయండి. ఇందులో మనకున్న మెంబర్స్ ప్రొఫెసర్ బిజయరావు, రామ్మూర్తి, రణదీప్ గులేరియా, పంకజ్ బన్సల్, ఆదిత్య మిట్టల్ అండ్ గోవింద్ జైస్వాల్. గోవింద్ జైస్వాల్ ఎవరు? జాయింట్ సెక్రటరీ ఫర్ యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఎడ్యుకేషన్. వీళ్ళతో మెంబర్స్ ఉన్నారన్నమాట. నెక్స్ట్, ఈ కమిటీ ఏం చేస్తుంది? మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు వీళ్ళు నేషనల్ టెక్నికల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది కదా, వీళ్ళు కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్లో ఎలాంటి రిఫార్మ్ తీసుకురావాలి, అలానే ఈ ఎగ్జామ్ని ఇంకెంత సిస్టమేటిక్గా తీసుకురావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాసెస్ అనేది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తారు. నెక్స్ట్, ఎగ్జామ్ ఇప్పుడు కండక్ట్ చేసింది ఎవరు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 2017. ఇది ఒక అటానమస్ బాడీ. కాకపోతే ఇప్పుడు ఇది ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో లోపాలు మనకి బయటపడుతున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. డాక్టర్ రాధాకృష్ణన్ కమిటీ ఏ మినిస్ట్రీ ఏర్పాటు చేసింది, ఎందుకు ఏర్పాటు చేసింది, ఇందులో కమిటీ మెంబర్స్ ఎవరు, అండ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, వరల్డ్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ గేమ్స్. దీన్ని మనం మెడ్ గేమ్స్ అని కూడా అంటుంటారు అనమాట. మరి మెడ్ గేమ్స్లో ఇండియా మనకి పార్టిసిపేట్ అయింది. మన వాళ్ళకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, ఈసారి మెడ్ గేమ్స్ ఎక్కడ జరిగినాయో చూద్దాం ఒకసారి. మన వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్, ఏఎఫ్ఎంసీ అంటారు. ఆర్మీలో మీరు డాక్టర్గా ఉండాలంటే ఏఎఫ్ఎంసీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఏఎఫ్ఎంసీ ఎగ్జామ్ క్లియర్ అయిపోయిన తర్వాత ఆర్మీ డాక్టర్గా మీరు వర్క్ చేయొచ్చు. ఇందులో మన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మనకి 32 మెడల్స్ సాధించారు. ఇది మనకి ఎక్కడ జరిగినాయి? 43rd వరల్డ్ మెడ్ గేమ్స్ అనేవి మనకి సెయింట్ ట్రోపెస్ ఫ్రాన్స్లో జరిగింది. వీటిని పాపులర్గా మనం మెడ్ గేమ్స్ అంటారు. మెడ్ గేమ్స్, డిఫరెంట్ మెడికల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఫస్ట్ మెడ్ గేమ్స్ అనేవి మనకి ఫ్రాన్స్లో జరిగింది. ఫస్ట్ మెడ్ గేమ్స్. ఇది మనకు ఓవరాల్గా ఈ యొక్క 43rd ఎడిషన్ ఆఫ్ ద వరల్డ్ మెడికల్ అండ్ హెల్త్ గేమ్స్కి సంబంధించింది. ఒకసారి మనం ఎంసీక్యూ చూద్దాం. ద కామాఖ్య టెంపుల్ ఈస్ ఫేమస్ ఫర్ విచ్ ఫెస్టివల్ దట్ సెలబ్రేట్ ద యాన్యువల్ మెన్స్ట్రల్ కోర్స్ ఆఫ్ ద గాడెస్? మనం ఆల్రెడీ అంబుబాచి మేళా ఇది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, జిఎస్ఎల్వి ఈజ్ ప్రైమర్లీ యూజ్ టు ప్లేస్ శాటిలైట్ ఇంటూ విచ్ ఆర్బిట్? జిఎస్ఎల్వి ద్వారా మనం శాటిలైట్లు ఎక్కడ పెడతాం? మనం జియోసింక్రోనస్ ఆర్బిట్లో ఉంచుతాం అనమాట. జియోసింక్రోనస్ లేదా జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, జీటీఓ అంటాం, లేదా జియోసింక్రోనస్ స్టేషనరీ ఆర్బిట్, ఓకే, జిఎస్ఓ అని కూడా అంటుంటాం మనం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే మనకి February 21 మనం ఫాలో అవుతుంటాం. ఆ రోజు దీని యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటంటే మన యొక్క లాంగ్వేజ్ డైవర్సిటీని కానీ కల్చరల్ డైవర్సిటీని కానీ దాన్ని ప్రమోట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ పర్టికులర్ డేని మనం ఫాలో అవుతుంటాం. ఇది మనకి ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇలా మనకి 3 MCQs మనం డిస్కస్ చేసాము కదా. అలానే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసింది 9 టాపిక్స్. ఇది ఓవరాల్గా డైలీ కరెంట్ అఫైర్స్ 25th జూన్కి సంబంధించింది. ఐ హోప్ ఈ మన వీడియోస్లో అన్ని టాపిక్స్ డీటెయిల్గా అప్ టు డేట్ కవర్ అవుతాయి అండ్ కవర్ అయింది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.